ఆలోచనకర్త యేసుక్రీస్తు ప్రభు యొక్క నామములో ఈ ఉదయకాల సమయంలో దేవుని బిడ్డలైన మీ అందరికీ నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పిల్లరా, ఈ యొక్క అక్టోబర్ మొదటి ఆదివారం మనమందరం కూడా కలిసి దేవుని స్తుతించడానికి ప్రభు ఇచ్చిన ఈ గొప్ప సమయాన్ని బట్టి మహిమ ఘనత ప్రభావములు దేవునికే చెందునుగాక. ఆమేన్. హల్లెలూయా. పిల్లరా, మరి ఆలస్యం చేయకుండా దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. ఎందుకంటే ప్రభు బల్ల ఉంది కాబట్టి దేవుని మాటలు విని దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా గైకొని మనము ప్రభు బల్లలోకి వెళ్దాం. సమయమందు దేవుని వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథము నుండి 2వ దినవృత్తాంతాల పుస్తకం 15వ అధ్యాయము 8వ వచనాన్ని 9వ వచనాన్ని చదువుకుందాం. బైబిల్ ఉన్నవారు 2వ దినవృత్తాంతాల పుస్తకం 15వ అధ్యాయము 8వ వచనాన్ని 9వ వచనాన్ని చదువుకుందాం. ఆ ప్రవక్త అయిన ఓదేదు ప్రవచించిన ఈ మాటలు ఆసా వినినప్పుడు అతడు ధైర్యము తెచ్చుకొని యూదా బెన్యామీనీల దేశమంతటి నుండి ఎఫ్రాయిము మన్యములో తాను పట్టుకొనిన పట్టణములో నుండి ఆ హేయములైన విగ్రహములన్నిటినీ తీసివేసి యెహోవా మంటపము నుండి యెహోవా బలిపీఠమును మరలా కట్టించి యూదా వారందరినీ బెన్యామీనులందరినీ ఎఫ్రాయిము, మనష్షే, సిమ్యోను గోత్ర స్థానములో నుండి వచ్చి వారి మధ్య నివసించు పరదేశులను సమకూర్చెను. పిల్లరా, ఈ 2వ దినవృత్తాంతాల పుస్తకం 15వ అధ్యాయము 8వ వచనాన్ని 9వ వచనాన్ని మనం జాగ్రత్తగా చదువుకున్నట్లయితే ఇక్కడ యూదా రాజైన ఆశా కనిపిస్తున్నాడు. ఎవరైనా? యూదా రాజైన ఆశా. కాబట్టి ఆశా అనే పేరుకు అర్థం ఏమిటంటే వైద్యుడు అని దాని అర్థం. యూదా రాజైన ఆశా ఆ ప్రజల మధ్యలో ఎలా ఉన్నాడంటే ఒక చక్కటి వైద్యుడు ఎలాగైతే రోగులకు వైద్యాన్ని అందిస్తాడో అనేక మంది ప్రజలకు మేలు చేసేవాడుగా కనిపిస్తున్నాడు. కాబట్టి వాక్యం యొక్క అంశం ఏమిటంటే ఆసాకి దేవుడైన యెహోవా యొద్ద నుండి సహాయము కలిగెను. ఆసాకి దేవుడైన యెహోవా యొద్ద నుండి సహాయము కలిగెను అంశం ఇది. కాబట్టి ఏ విధంగా అతనికి సహాయం కలిగింది? అందరూ జాగ్రత్తగా వినండి. దయచేసి ప్రియులారా బాగా గమనించండి. ఈరోజు దేవుని బిడ్డలుగా మనం ఉన్నాం. మనకు కూడా దేవుని వద్ద నుండి సహాయం కావాలి. చాలామంది ఆరోగ్యం లేని వారు ఉన్నారు, వారికి ఆరోగ్యం కావాలి. చాలామంది గృహం లేని వారు ఉన్నారు, వారికి గృహం అనే సహాయం కావాలి. చాలామందికి గర్భఫలం లేదు, వారికి గర్భఫలం అనే సహాయం కావాలి. కొంతమందికి ఆర్థికపరమైన ధనం లేదు, కాబట్టి వారికి ధనం కావాలి. ఈ విధంగా చూస్తే ప్రతి వారికి కూడా దేవుని వద్ద నుండి సహాయము కావాలి. కాబట్టి దయచేసి బాగా గమనించండి. చాలాసార్లు మనం అనుకుంటాం, నాకు పర్వాలేదులే, నాకు సహాయం చేసేవారు ఉన్నారు, కాబట్టి మనుషులు ఉన్నారు, లేకపోతే నా బంధువులు ఉన్నారు, నా సొంత వారు ఉన్నారు అని కొన్నిసార్లు మనం మనుషుల మీద ఆధారపడుతుంటాం. అయితే మనుషుల సహాయము ఏమంటుంది బైబిలు? వ్యర్థము. అంటే మనుషుల సహాయం వ్యర్థం అంటే మనుషులు మాటిస్తారు కానీ ఆ మాట మీద వారు నిలబడరు, ఆ మాట నుండి తప్పిపోతారు. కానీ దేవుడు వాగ్దానం చేస్తే, దేవుడు మాట ఇస్తే ఆయన మాట తప్పిపోయిన వాడు కాదు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ మంచి ఉదయకాల సమయంలో యూదా రాజైన ఆశా జీవితంలో కాబట్టి తనకు ఎక్కడి నుండి సహాయం వచ్చింది? దేవుని వద్ద నుండి సహాయం కలిగింది. కాబట్టి దేవుని వద్ద నుండి సహాయం కలగడానికి, దేవుడే తనకు సహాయం చేయడానికి దేవుడు ఆశలో ఏం చూశాడు?
ఏం చూసి దేవుడు సహాయం చేశాడు? ఏమండి, ఎవరికైనా దేవుడు మేలు చేయాలంటే దేవుడు మామూలుగా మేలు చేయడు. ఆ వ్యక్తిలో ఏదో ఒక మంచి అనేది చూస్తాడు. ఆ వ్యక్తిలో ఏదో ఒక మంచి లక్షణం అది చూస్తాడు. ఆ వ్యక్తిలో మంచి పవిత్రత అనేది చూస్తాడు. ఆ వ్యక్తిలో మంచి గుణం అనేది చూస్తాడు. అలాంటి మంచి గుణాలు చూసి దేవుడు ఆ వ్యక్తికి సహాయం అనేది చేస్తాడు. కాబట్టి ప్రతి వ్యక్తికి సహాయము కావాలి. దేవుని వద్ద నుండి సహాయం కావాలి. కాబట్టి కొన్నిసార్లు మానవులుగా మనం చాలాసార్లు ప్రయత్నం చేస్తుంటాం. కొన్నిసార్లు మన ప్రయత్నాలన్నీ విఫలమైపోతూ ఉంటాయి. మన ప్రయత్నాలన్నీ కూడా వ్యర్థమైపోతూ ఉంటాయి. మన ప్రయత్నాల వల్ల ఏమి కూడా జరగదు. ఎప్పుడైతే మన సొంత ప్రయత్నాల వల్ల జరగలేదో, ఎప్పుడైతే మన జ్ఞానం వల్ల జరగలేదో, ఎప్పుడు మన సొంత ప్రయత్నాల వల్ల ఏ కార్యం జరగలేదో, అప్పుడు మనం ఏం చేస్తామంటే దేవుని మీద ఆధారపడడం మనం నేర్చుకుంటాం. హల్లెలూయా. కాబట్టి ఆ విధంగా మన మీద మనం ఆధారపడకుండా, మనుషుల మీద మనం ఆధారపడకుండా, మొట్టమొదటిగా మనం ఎవరి మీద ఆధారపడాలి? దేవుని మీద ఆధారపడాలి. ఎందుకంటే దావీదు అంటున్నాడు, నా ఆధారము మూలను ఎవరంటే దేవుడే. కాబట్టి దావీదుకు ఆధారం ఎవరు? దేవుడే. కాబట్టి ఎవరైతే దేవుని మీద ఆధారపడతారో వారికి ఖచ్చితంగా దేవుడు తన వద్ద నుండి సహాయం అనేది దేవుడు పంపిస్తాడు. కాబట్టి దయచేసి బాగా గమనించండి. ఈ రాజు అయిన ఆశ, ఈ ఆశ పరిపాలించిన కాలంలో ఈయన యెరూషలేం పట్టణంలో చక్కటి రాజ్య పాలన చేశాడు. యూదా వారు అందరూ కూడా ఆ యెరూషలేం పట్టణంలో జీవిస్తున్నారు. ఆ యూదా పట్టణంలో ప్రజలకి ఏ విధమైన మేలు చేయాలి, ప్రజలకు ఏ విధమైన సేవలు అందించాలి, నా ద్వారా ప్రజలకు మేలు జరగాలి, నా పరిపాలన ద్వారా ప్రజలకి ఎవరు కూడా ఇబ్బంది పడకూడదు, నా సహాయం వారికి అనుగ్రహిస్తాను, నా ప్రజలు, నా పట్టణం నుండి యూదా ప్రజలు అందరూ కూడా సుభిక్షంగా ఉండాలి, అందరూ క్షేమముగా ఉండాలి, ఎవరికి ఏ విధమైన ఇబ్బంది కలగకూడదు, ఎవరికి ఏ విధమైన అనారోగ్యం కలగకూడదు, ఎవరికి ఏ విధమైన కష్టం కలగకూడదు అనే ఆశ తన ప్రజలైన యూదా వారి పట్ల ఎంతో ఆశ కలిగి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మనస్సును దేవుడు చూశాడు. ఈ మనస్సు దేవుడు చూసి ఖచ్చితంగా ఆశకి నేను పరలోకము నుండి సహాయాన్ని పంపించాలి. ఎందుకో తెలుసా? దేవుడు అందుకంటాడు, నీవు చేతులతో నీవు దేవునికి ఇస్తే దేవుడు ఎలాగిస్తాడో తెలుసా? ఆకాశ వాకిండ్లు ఇప్పి. ఎలాంటివట? ఆకాశ వాకిండ్లు అంటే ఆకాశపు తలుపులు. వాకిండ్లు అంటే తలుపులు. ఆ వాకిండ్లు అంటే ఏంటమ్మా? చెప్పాలి చెప్పాలి. వాకిండ్లు అంటే ఏంటి? నేను ఒకసారి మదనపల్లి ట్రైనింగ్కి వెళ్ళేటప్పుడు బస్సు ఎక్కాను. అక్కడ పదాలు చాలా వెరైటీగా ఉంటాయి. మన సతీష్ గారు తెలుసు. బస్సు ఎక్కగానే కండక్టర్ అంటున్నాడు, వాకిలేసేయి 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 అంటున్నాడు. నాకు మతిపోయింది. అదేంటిది వాకిలు అంటే మా ఇంటి ముందున్న గడపన వాకిలు అంటాం కదా, ఈయనేంటి వాకిలు అంటున్నాడు ఏంటి అర్థం కాలేదు. అప్పుడు పక్కన అడిగాను, అన్న కండక్టర్ గారు ఏమో వాకిలేయమంటున్నారు, నాకేం అర్థం కాలేదంటే మీది ఎక్కడ అని అన్నాడు. మాది విశాఖపట్నం. ఓహో విశాఖపట్నమా, వాకిలంటే డోరు అని చెప్పాడు ఆయన. బస్ డోరు, బస్ తలుపు ఏంటంటది. కాబట్టి అక్కడ ఏమంటారు చెప్పండి చెప్పండి. భాష అన్ని చాలా విచిత్రం. అక్కడ మనము మరమరాలు అంటాం, వాళ్ళు అక్కడ బొరుగులు అంటారు. తర్వాత ఏమో బంగాళదుంపల్ని వారు ఉర్లగడ్డలు అంటారు. బంగాళదుంపలు మనం అంటే వాళ్ళు ఏమంటారు? ఉర్లగడ్డలు, తెల్లగడ్డలు, ఎర్రగడ్డలు, ఉల్లిపాయలు ఎర్రగడ్డలు అంటారు, వెల్లుల్లిపాయలు తెల్లగడ్డలు అంటారు. భాష చాలా విచిత్రం. కానీ నేను సంవత్సరం పాటు చాలా ఇబ్బంది పడ్డాను. ఏమైనా కిరాణా షాప్కి వెళ్ళి సామాన్లు తెస్తే, ఏమండి రాజశేఖర అయ్య గారికి అన్ని భాషలు తెలుసు కాబట్టి ఆయన ముందు చెప్పి పంపించేవారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి విచిత్రం. కాబట్టి ఆలోచన మనం చేద్దాం. దేవుని సన్నిధిలో దేవుడు చెప్పే ప్రతి మాట మన హృదయములో దాచుకున్నప్పుడు దేవాది దేవుడు మన పట్ల అనేకమైన ఉన్నతమైన కార్యాలు చేయగల సమర్థుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆశలో ఉండే ఆ మంచి లక్షణాన్ని దేవుడు చూస్తాడు. దేవుడు చూసి ఖచ్చితంగా ఇతనికి నా పరలోకము నుండి సహాయాన్ని పంపించాలి. దేవుడు ఆకాశ తలుపులు తెరిస్తే ఎంత గొప్ప సహాయం వస్తుంది.
చాలా గొప్ప సహాయం వస్తుంది. కాబట్టి అటువంటి సహాయాన్ని పొందుకోవడానికి ఈరోజు మనమందరం కూడా ఎదురు చూస్తే ఖచ్చితంగా దేవుడు ఆయన వద్ద నుండి మనకు సహాయాన్ని పంపిస్తాడు. హల్లెలూయా. ఒక ఆమె తన చిన్న కొడుకుని తీసుకుని కిరాణా షాప్కి వెళ్ళింది. కిరాణా షాప్కి వెళ్ళిన తర్వాత అబ్బాయి కిరాణా షాప్కి వెళ్ళి చాక్లెట్ కావాలని ఏడుస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? ఏడుస్తున్నాడు. ఆ కిరాణా షాప్ యజమాని అంటున్నాడు, బాబు తీసుకో 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 అంటున్నాడు. ఆ బాటిల్లో చేపెట్టి తీసుకో అని యజమాని అంటున్నాడు. ఈ అబ్బాయి ఎంతైనా తీసుకోవట్లేదు తీసుకోవట్లేదు తీసుకోవట్లేదు. చివరికి ఏం చేశాడంటే ఆ యజమాని చేపెట్టి తీసే అబ్బాయికి ఇచ్చాడు. కొంత దూరం వెళ్ళిన తర్వాత వాళ్ళ అమ్మ అడిగింది, ఒరే బాబు, మరి ఆ యజమాని గారు కిరాణా షాప్ యజమాని తీసుకోమన్నప్పుడు ఎందుకు తీసుకోలేదంటే వాడు అన్నాడు, మమ్మీ నా చెయ్యి చాలా చిన్నది, నేను చెయ్యి పెట్టి తీసుకుంటే కొంచెం వస్తాయి, అతని చెయ్యి చాలా పెద్దది, అందుకే ఎక్కువ నాకు వచ్చాయి అన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడిస్తే అలాగిస్తాడు. నువ్వు కోరి సంపాదించుకుంటే కొంచెమే వస్తుంది. దేవుడే సాక్షాత్తు చేతులు తెరిచి సహాయం చేస్తే సమృద్ధిగా దేవుడిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి గొప్ప దేవుడు యేసు ప్రభు మనకు దేవుడైనందుకు బిగ్గరగా చప్పలు కొడుతూ దేవుని మహింపడదాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుడు ఈ ఆశకి సహాయం చేయడానికి ఆశలో దేవుడు ఏం చూస్తాడు అని మనం చూస్తే ఆ 2వ దినవృత్తాంతాల పుస్తకం 15వ అధ్యాయము 8వ వచనం మనం చూస్తే ఆశ చూడండి, ఓదేదు అనే ప్రవక్త చెప్పిన మాటలు బట్టి ధైర్యము తెచ్చుకున్నాడు. చెప్పాలి ఏం చేశాడట? ఎవడు? ప్రవక్త అంటే దైవజనుడు. ప్రవక్త అంటే ప్రవచించేవాడు. జరగబోతున్న విషయాలను, జరగబోతున్న కార్యాలను, దేవుడు చేయబోతున్న కార్యాలను ముందుగా తెలియజేసే వ్యక్తి ఎవరంటే ప్రవక్త అంటారు. ఆ ఓదేదు అనే ప్రవక్త చెప్తున్న మాటలు బట్టి ఆ మాటలు విన్న యూదా రాజైన ఆశ ఆ మాటలు వినిన వెంటనే ధైర్యము తెచ్చుకున్నాడు. హల్లెలూయా. చెప్పాలి. కాబట్టి దేవుని మాటల ద్వారా నువ్వేం చేయాలి? ధైర్యం తెచ్చుకోవాలి. ఒకవేళ చాలా అనారోగ్యంతో ఈ స్థలానికి రావచ్చు, కష్టాలతో ఈ స్థలానికి రావచ్చు, అనేకమైన సమస్యలతో ఈ స్థలానికి రావచ్చు, అనేకమైన శోధనలతో ఈ స్థలానికి రావచ్చు. కొన్నిసార్లు ఆలోచన చేస్తే అప్పులు ఎక్కువగా కనిపించవచ్చు, తీర్చే మార్గము ఎక్కడ కనబడదు. అయ్యో నాకు స్తోమత లేదు కదా, ఎలా తీరుస్తాను అని సతమతముతో రావచ్చు. ఏ పరిస్థితుల్లోనే రావచ్చు. కానీ దేవుని మాటల ద్వారా మొట్టమొదటిగా నీకేం కావాలి? ధైర్యము కావాలి. ఈ రోజుల్లో ప్రతి మనిషికి ఏం కావాలి? ఎందుకంటే షుగర్, బీపీ కామన్ రోగాలు అయిపోయాయి. కామన్. ప్రతి వారికి 40 సంవత్సరాలు రాగానే ఖచ్చితంగా షుగర్ వస్తుంది, 40 సంవత్సరాలు రాగానే ఖచ్చితంగా బీపీ వస్తుంది. ఈ రెండు కామన్ గా వస్తున్నాయి. కాబట్టి అందుకే మనిషికి ఏముండాలి? చెప్పాలి ధైర్యం ఉండాలి. ధైర్యం కోల్పోతే షుగర్ పెరిగిపోద్ది, బీపీ పెరిగిపోద్ది. అప్పుడు హాస్పిటల్లో జాయిన్ అయ్యి హాస్పిటల్లో ఉండవలసి వస్తుంది. కాబట్టి ఇవేవి పెరగకుండా ఉండాలంటే నీకేం కావాలి? చెప్పాలి ధైర్యము కావాలి. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఆశ కూడా ఆ ప్రవక్త చెప్పిన మాటల బట్టి ఆశకు ఏం కలిగిందంటే ధైర్యము కలిగింది. ఈరోజు ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డలారా, ఒకవేళ ఏ పరిస్థితుల్లోనైనా ఉండొచ్చు. కష్టాలు రావని నేనేం చెప్పలేదు, అనారోగ్యాలు రావని నేనేం చెప్పలేదు, సమస్యలు రావని ఏమి చెప్పలేదు. నిజమైన భక్తులకి బాధలు ఎక్కువట. చెప్పండి. చెప్పాలి భక్తులకి, నీతిమంతులకి నిందలు ఎక్కువట. నీతిమంతులకి నిందలు ఎక్కువ, భక్తులకి ఇప్పుడు మనకు బాధలు వస్తాయి, నిందలు వస్తాయంటే అర్థం ఏంటి? భక్తులమి కొంతమంది డౌట్గా చెప్పి, భక్తులమో కాదో మాకేం తెలుసండి, పరిశుద్ధులమో కాదో మనకేం తెలుసండి. ప్రభు చెప్తున్నాడమ్మా, యేసు రక్తము ప్రతి పాపము నుండి, యేసు రక్తం చేత ప్రభు మనల్ని కడిగాడు. అందుకే మనం నీతిమంతులయ్యాం. మన సొంత నీతి కాదు. మన సొంత నీతి మురుకు గుడ్డలాగా ఉందని బైబిల్ అంటుంది. మన సొంత నీతి కాదు, మన సొంత ప్రయత్నాలు కాదు. కాబట్టి యేసు రక్తం చేత మనల్ని కడిగాడు. కాబట్టి ఇప్పుడు మనం ఏ జాబితాలోకి వచ్చాం? నీతిమంతులుగా మార్చబడ్డాము. హల్లెలూయా.
కాబట్టి మంచి ఉదయకాల సమయంలో కాబట్టి దేవుని సహాయం నీ వద్దకు రావాలంటే ఆయన సహాయం చేసినంత వరకు నువ్వేం చేయాలి? ధైర్యంతో ఉండాలి. అంటే కొన్నిసార్లు దేవుడు ఏమండి ఆలస్యం చేస్తాడు. ఆలస్యం అంటే ఏమండి ఆలస్యం చేస్తాడు కానీ అలక్ష్యం చేయడు. ఆలస్యం చేస్తాడు కానీ అలక్ష్యము చేయడు. కాబట్టి కొన్నిసార్లు ఆలస్యం అయినప్పుడు కొన్నిసార్లు ధైర్యాన్ని కోల్పోతాం. చూడండి, దేవుడు అబ్రహాంతో మాట్లాడినప్పుడు 75 సంవత్సరాలు వచ్చినప్పుడు దేవుడు ఏమన్నాడంటే, నేను నీకు వారసుని ఇస్తాను అని చెప్పాడు. ఎవరు? దేవుడు చెప్పాడు. ఎవరితో? అబ్రహాంతో చెప్పాడు. ఏం చెప్పాడు? 70 సంవత్సరాలప్పుడు నేను నీకు వారసుని ఇస్తాను, నీ గర్భవాసాన్ని పుట్టినవాడే నీకు వారసుడు, కాబట్టి నీకు ఇస్తానని చెప్పి దేవుడు మాట ఇచ్చిన తర్వాత 25 సంవత్సరాల వరకు కొడుకుని ఇవ్వలేదు. చెప్పండి, ఇవ్వలేదు. ఎవరికి ఇవ్వలేదు? కానీ శారాకు మాత్రం డౌట్ వచ్చింది. ఏమని? చెప్పండి, ఏమని? దేవుడు ఇస్తాడో ఇవ్వడో, ఇప్పటికే 25 సంవత్సరాలు అయిపోతుంది. కానీ అబ్రహాం మాత్రం దేవుని మాటను నమ్మాడు. అందుకే ఈమెకి ప్రభు మాట మీద నమ్మకం లేదు. ఎవరికి? శారాకి నమ్మకం లేదు. కాబట్టి ఏం చేసిందంటే, అయ్యా మరి మనకు పిల్లలు పుట్టే అవకాశాలు లేవు, వృద్ధాప్యములకు వచ్చేస్తాం, మన శరీర అవయవాలన్నీ ఉడిగిపోయాయి, జవసత్వాలన్నీ ఉడిగిపోయాయి, అవకాశం లేదు. కాబట్టి నీవు హాగరును వివాహం చేసుకొని ఆమెతో వెళ్తే ఒకవేళ ఆమె ద్వారా మనకు సంతానము కలుగుతుందేమో అని కొన్ని సలహాలు ఇచ్చి, ఆ సలహాలు ఇచ్చిన కారణం బట్టి అబ్రహాము హాగరును వివాహం చేసుకొని ఇష్మాయేలును కనే పరిస్థితి వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అందుకే దేవుడు అన్నాడు అబ్రహాంతో, నేను చెప్పే మాట మీద నీకు నమ్మకం లేక నీ భార్య చెప్పిన మాట మీద నువ్వేం చేస్తావు? నమ్మకం ఉంచావు. కాబట్టి నేను చెప్పే మాటను బట్టి నేను ఖచ్చితంగా వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన దేవుడు. హల్లెలూయా. కాబట్టి 25 సంవత్సరాలు అయిన తర్వాత, అబ్రహాముకి 100 సంవత్సరాలు వచ్చిన తర్వాత, శారాకి 99 సంవత్సరాలు వచ్చిన తర్వాత దేవుడు శారా గర్భాన్ని తెరిచాడు, పండు లాంటి బిడ్డనిచ్చాడు. ఆ కుమారుడే ఇస్సాకు. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఆలస్యం చేసినా సరే దేవుడు ఆశ్చర్యకరంగా దేవుడు తన కార్యాలను జరిగిస్తాడు. కాబట్టి దేవుడు చేసినంత వరకు కూడా ఎలాగుండాలి? చెప్పాలి, ఎలాగుండాలి? ధైర్యంగా ఉండాలి. సాతాను కూడా చేస్తాడు. సాతాను చేసే కార్యాలు ఎలాగుంటాయంటే, ఏమండి, ఆ తాటాకులు మంట ఎలాగుంటది? ఒకసారి పెద్ద మంట వస్తుంది, క్షణాల్లో ఆరిపోతుంది. కానీ దేవుడు చేసిన కార్యాలు అంటే కట్టెలు వెలిగించినప్పుడు నిదానంగా వెలుగుతాయి, ఏమండి, నిదానంగా కాలుతుంటాయి. అలాగే దేవుడు చేసిన కార్యాలు కూడా ఆ విధంగా ఉంటాయి. కాబట్టి దేవుడు చేసినంత వరకు మనకేముండాలి? చెప్పాలి, ఏముండాలి? దేవుడు మనను సిగ్గుపరచువాడు కానే కాదు. మన దేవుడు మన తలను పైకెత్తేవాడు కానీ మన తలను దించుకున్నట్లుగా చేసేవాడు కాదు. కానీ ఆయన సమయం వచ్చినంత వరకు, ఎందుకంటే కానా వివాహములో ఏమంటే ఆ వివాహానికి వెళ్ళినప్పుడు ద్రాక్షరసం అయిపోయింది. అయితే తల్లి అంటుంది, మరియా అంటుంది, అయ్యా ద్రాక్షరసం అయిపోయిందంటే నా సమయం ఇంకను రాలేదు. అంటే ఆయన చేసే సమయం ఒకటి ఉంది. ఆ సమయం వరకు మనకేముండాలి? కాబట్టి సమయం వచ్చింది. 6 రాతి బాణల నిండా నీళ్లు పోయమని చెప్పాడు. ఆ నీళ్లు పోసిన తర్వాత అది తీసుకెళ్లి విందు ప్రధానికి ఇస్తే, ఆ విందు ప్రధాని అంటున్నాడు, ఎవరైనా జనులు జబ్బుతో ఉంటే, మత్తుగా ఉంటే జబ్బు రసాన్ని పోస్తున్నారు, ఇది చాలా రుచిగా ఉంది, ఇది చాలా బాగుంది అని యేసయ్య చేసిన ద్రాక్ష రసం కోసం వారెంతో ఏమంటే పొగుడుతూ ఉన్నారు. హల్లెలూయా. కాబట్టి యేసయ్య సమయం వచ్చినప్పుడు ఆయన కార్యాన్ని చేస్తాడు. ఆ కార్యం చేసినంత వరకు కూడా మనం ఏముండాలి? చెప్పాలి, ఏముండాలి? ధైర్యం ఉండాలి. ఆ కార్యం, ఆ సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా దేవుడు కార్యాన్ని జరిగిస్తాడు. చూడండి, అందుకే దావీదు కూడా ఒక మాట అంటున్నాడు. 1 సమూయేలు గ్రంథం 30వ అధ్యాయము 6వ వచనాన్ని త్వరగా మనం చదువుకుందాం. దావీదు మిక్కిలి దుఃఖపడెను, మరియు తమ తమ కుమారుల బట్టి కుమార్తెల బట్టి జనులు అందరికీ ప్రాణం విసికినందున రాళ్ళు రువి
దావీదును చంపుదము రండి అని వారు చెప్పుకొనగా దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. దావీదు సొంత వారు దావీదును కొట్టాలని, దావీదును రాళ్ళతో కొట్టి చంపుదామని చెప్పి అందరూ కూడా దావీదు మీదకి వచ్చారు. ఎందుకు వచ్చారంటే దావీదు బిడ్డ యుద్ధాలు జరుగుతున్నాయి. ఇగో ఫిలిష్తీయులు వస్తున్నారు, అమాలేకులు వస్తున్నారు, గిర్గాషీలు వస్తున్నారు, యోబీసీలు వస్తున్నారు. ఈ శత్రువులు అనేవారు క్షణానికి మన మీద దాడి చేస్తున్నారు. ఇలా దాడి చేయడానికి, ఇలా యుద్ధానికి రావడానికి, మనల్ని చంపడానికి, ఎదిరించడానికి కారణం ఏమిటంటే ఈ దావీదు మూల కారకుడు. ఈ దావీదుని చంపితే ఈ శత్రువులకి మన మీదకి యుద్ధము రారని చెప్పి రాళ్ళు పట్టుకొని వస్తే ఆ సమయంలో దావీదు యెహోవాను బట్టి చెప్పండి, యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడట. ప్రభువా, ఇన్ని వేల మంది ప్రజలు నా మీదకి వస్తున్నారు, నాకంటే ఈ లోకంలో నీవు తప్ప ఎవరు లేరు నాయన. నా తల్లి దూరం అయిపోయింది, నా తండ్రి దూరం అయిపోయాడు, నా అన్నలు కూడా దూరం అయిపోయారు, నేను ఒంటరిగా ఉన్నాను తండ్రి, దయచేసి నాకు సాయం చేయమని చెప్పి దేవుని దగ్గర ప్రార్థన చేసి దేవుని బట్టి ఏం చేశాడట, ఆయన ధైర్యము తెచ్చుకున్నాడు. రాళ్ళు పట్టుకున్నవారు ఎప్పుడైతే దావీదు మనస్సులో పశ్చాత్తాపంతో దేవుని దగ్గర ప్రార్థన చేశాడు, ఆ ప్రార్థన దేవుడు విన్నాడు. ఆ రాళ్ళు పట్టుకున్న వారు మనస్సు మార్చేశాడు. వెంటనే రాళ్ళు క్రింద వారు పడేస్తారు. దావీదుకి ఏమాత్రం కూడా హాని అనేది ఏమాత్రం కూడా వారు చేయలేదు. ముందైతే దావీదును చంపుదాం, దావీదును ఉంచకూడదు, ఇతని వల్లే యుద్ధాలు జరుగుతున్నాయి, ఇతని వల్లే గొడవలు వస్తున్నాయి, ఇతని వల్లే శత్రువులు దాడి చేస్తున్నారు, ఇతని వల్లే మనకు నెమ్మది లేదు, ఇతని వల్లే మనకు శాంతి లేదు, ఇలాంటి వ్యక్తిని రాళ్ళతో కొట్టి చంపుదాం అని అందరు కూడా రాళ్ళు పడి, మీరు కింద చదువుతూ ఉంటుంది, నా సొంత మాటలు కాదు, కొంతమంది ఎలా చూస్తున్నారు, ఏంటి లేని మాటలు చెప్తుండేమని. నేను లేనిపోని మాటలు ఏం చెప్పాలి, అందరూ ఉన్నవే చెప్తున్నాను. కాబట్టి ఆ విధంగా ఉన్నప్పుడు దావీదు మనస్సులో ప్రభువా నువ్వు తప్ప నాకెవరు లేరని లోపల ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన ఆలకించిన దేవుడు ఒక్కసారి వాళ్ళ మనస్సును మార్చేశాడు. వెంటనే వాళ్ళకి కఠినత్వం పోయి దావీదు మీద ప్రేమ కలిగింది. వెంటనే చేతిలో ఉన్న రాళ్ళన్నీ కూడా క్రింద పడేస్తారు. హల్లెలూయా. కాబట్టి దావీదు అలాంటి పరిస్థితిలో దేవుని బట్టి ఏం చేశాడు, చెప్పాలి ఏం చేశాడు, ధైర్యము తెచ్చుకున్నాడు. ప్రియులారా బాగా గమనించండి, ఈ సమాజంలో మనం జీవిస్తున్నాం. నిందలు రావని నేను చెప్పను, గొడవలు రావని చెప్పను, ఎటువంటి సమస్యలు రావని చెప్పను. కానీ దేవుని బిడ్డలం కాబట్టి, మనకంటూ శత్రువు ఉన్నాడు కాబట్టి, ఏదో ఒక కోణంలో మనకి ఇబ్బంది కలిగించాలని, ఏదో ఒక కోణంలో గొడవలు పెట్టాలని, ఏదో ఒక కోణంలో నష్టం కలిగించాలని, మనలో ప్రేమ లేకుండా చేయాలని, మనలో ఐక్యత లేకుండా చేయాలని, మనలో సమాధానం లేకుండా చేయాలని సాతానుడు రకరకాలైన ప్రయత్నాలు చేస్తున్నప్పుడు, అలాంటి పరిస్థితుల్లో దేవుని బిడ్డగా నీకేముండాలంటే ధైర్యము ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడే దేవుని కార్యాలు ఖచ్చితంగా మనం చూస్తాం. కాబట్టి ఆశకి దేవుని వద్ద నుండి సహాయం రావడానికి దేవుడు ఆశలో ఏం చూస్తాడంటే, మొదటగా ధైర్యం చూస్తాడు. రెండవది ఏం చూస్తాడు అంటే, అదే వచనాల్లో ఉంటది, ఆయన హేయమైన విగ్రహాలన్నీ కూడా తీసివేశాడట. చెప్పండి రెండవది, చెప్పాలి ఏం చేశాడు, అందరూ చెప్పాలి ఏం చేశాడమ్మా, హేయమైన విగ్రహాలన్నీ తీసివేశాడట. అంటే యూదావారు ఎలాంటి వారంటే క్షణానికి మారిపోతున్నవారు ఏం చేసేవారంటే విగ్రహాలన్నీ ఏర్పాటు చేసుకున్నారు. వెండి విగ్రహాలు, బంగారు విగ్రహాలు, అనేకమైన లోహాలతో తయారు చేయబడిన విగ్రహాలుగా పెట్టుకొని వారే దేవుళ్ళని ఈ యూదావారు పూజిస్తూ వచ్చేవారు. ఎప్పుడైతే ఈ ఆశ రాజుగా పరిపాలన చేస్తున్నాడో ఇతనికి అర్థమైంది, ఈరోజు దేవుడు ఎందుకు సహాయం చేయట్లేదంటే, దేవుడు ఎందుకు మేలు చేయట్లేదంటే, హేయమైన విగ్రహాలు అందరి కుటుంబాల్లో ఉన్నాయి కాబట్టి, అందరి గృహాల్లో ఉన్నాయి కాబట్టి, ఈ హేయమైన విగ్రహాల బట్టే ఈరోజు అద్భుతమైన కార్యాలు దేవుడు చేయట్లేదు. ఎందుకంటే దేవుడు చాలా గొప్ప దేవుడు. కొన్నిసార్లు తన ప్రజలు మాట విననప్పుడు అన్య రాజులకి దేవుడు అప్పగించేవాడు. బాగా గమనించండి, సొలొమోను చేత 7 సంవత్సరాల మందిరం కట్టబడింది. బంగారంతో కట్టబడింది, వెండితో కట్టబడింది, రకరకాల మానులతో కట్టబడింది. ఇంత చాలా విలువైన మందిరాన్ని బబులోను రాజు అయిన నెబుకద్నెజరుకి ఎందుకు అప్పగించాడో తెలుసా?
ఆ యెరూషలేం పట్టణం నుండి యూదవారు ఒక్కసారి దేవుణ్ణి వదిలి అన్య దేవుళ్ళ వైపు తిరిగిపోయారు. అప్పుడు దేవుడికి బాధ వచ్చింది. అయ్యో, ఎన్నో అద్భుతాలు చేస్తాను, ఎన్నో ఆశ్చర్యాలు జరిగించాను, ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాను, మన్నాను కురిపించాను, నీళ్లను బండలోంచి రప్పించాను, ఇన్ని అద్భుతమైన కార్యాలు చేస్తే నిజ దేవుడైన నన్ను విడిచిపెట్టి లోక దేవుళ్ళ వైపు తిరిగిపోయాని చెప్పి దేవునికి కోపం వచ్చి అక్కడ బబులోను రాజు నెబుకద్నెజరుతో మాట్లాడి నెబుకద్నెజరు రాజును ఇక్కడికి యుద్ధానికి పంపించాడు. ఎవరు చేశారు ఆ పని? అమ్మ, దేవుడే. దేవుని సెలవు లేకుండా ఏమీ జరగదు. అందుకే అంటాడు, నా కార్యాలు ఇలా గొప్పతనాలు ఎన్నో రాహేల్లో ఉన్నాయి. అయితే పిల్లల బాగా గమనించండి. కానీ లేయాకి రాహేలు వీళ్ళిద్దరు కూడా ఎవరి కుమార్తెలు అంటే లాబాను యొక్క కుమార్తెలు. వీళ్ళిద్దరు కూడా యాకోబుని వివాహం చేసుకున్నారు. హల్లెలూయా! అందరూ చెప్పాలి హల్లెలూయా. అయితే పిల్లరా, ఏం జరిగిందో తెలుసా? లేయా పెద్ద కుమార్తె, రాహేలు చిన్న కుమార్తె. ఏం జరిగిందో తెలుసా? కానీ ఈ లేయా పిల్లరా, ఈ రాహేలు ఎప్పుడైతే దేవుణ్ణి ప్రేమించకుండా దేవుని విడిచిపెట్టి విగ్రహాలను ప్రేమించిన కారణం బట్టి, విగ్రహాలను దాచిన కారణం బట్టి ఏం జరిగిందంటే యవ్వన కాలంలోనే అకాల మరణాన్ని పొందింది. ఇద్దరు కుమార్తెలు కన్నది, ఇద్దరు కుమారులను కన్నది. వాళ్ళు ఎవరంటే యోసేపు, రెండవది బెన్యామీను. ఎవరండి? యోసేపు, బెన్యామీను. వీళ్ళిద్దరూ రాహేలు కుమారులు. బెన్యామీను పుట్టిన వెంటనే రాహేలు చనిపోయింది. ఏమండి, అంత వయసులో చనిపోయింది. రమారమి ఆమెకి అప్పుడుంటే 40 సంవత్సరాల కంటే ఎక్కువ వయసు ఉండదు రాహేలుకి. అంత చిన్న వయసులోనే చనిపోవడానికి కారణం ఏమిటంటే నిజ దేవుడైన దేవుని విడిచిపెట్టి విగ్రహాలు ప్రేమించిన కారణం బట్టి ఆమె అకాల మరణాన్ని పొందినట్లుగా మనము చూస్తున్నాం. ఆమె కంటే పెద్దది లేయా, కానీ ఎక్కువ పిల్లల కన్నది. ఇంచుమించు 6 మంది పిల్లల కన్నది. ఎక్కువ కాలం జీవించింది. దీర్ఘ వయస్సులో ప్రియుల వృద్ధాప్యములో లేయా చనిపోయినట్లుగా వాక్యములో చూస్తూ ఉన్నాం. కానీ లేయాకి రాహేలుకి కారణం ఏమిటంటే, అంతమంది పిల్లలకని వృద్ధాప్యంలో చనిపోవడానికి కారణం ఏమిటంటే లేయా దేవుణ్ణి ప్రేమించింది, రాహేలు విగ్రహాలు ప్రేమించింది. గల కారణం బట్టి ఇద్దరు పిల్లలకి కని యవ్వన వయస్సులోనే తన జీవితాన్ని ముగించడం జరిగినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియులరా, దయచేసి బాగా గమనించండి. అయితే ఏంటి విగ్రహాలు అంటే? దేవుని కంటే దేనిని ఎక్కువగా ప్రేమిస్తామో అది విగ్రహము. చెప్పండి. చూద్దాం ఒకసారి. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుదాం. త్వరగా ముందుకు వెళ్దాం. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయము 21వ వచనం. త్వరగా. దోపుడు స్తొమ్ములో ఒక మంచి సీనారు పై వస్త్రమును, 200 తులముల వెండిని, 50 తులముల వెత్తిగల ఒక బంగారు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి తీసుకొంటిని. పిల్లల అందరూ జాగ్రత్తగా వినండి. ఇక్కడ యెరికో పట్టణములోనికి యుద్ధానికి వెళ్ళారు ఇశ్రాయేలీలు. ఆ యుద్ధానికి వెళ్ళేటప్పుడు వారి నాయకుడు యెహోషువ ఒక మాట చెప్పాడు. యెరికో పట్టణాన్ని దేవుడు శపించాడు కాబట్టి అక్కడుండే ఏ వస్తువు కూడా మీరు తీసుకోకూడదు. అక్కడున్న వెండైనా, అక్కడున్న బంగారమైనా, అక్కడున్న వస్త్రాలైనా, అక్కడున్న వస్తువులైనా దేనిని కూడా మీరు తీసుకోకూడదు. ఎందుకంటే అవన్నీ కూడా శపించబడినవి. చెప్పండి. ఆ వస్తువులన్నీ కూడా ఎలాంటివి? శపించబడినవి. కాబట్టి ఆ యెరికో పట్టణములుండివి ఏవి తీసుకోకూడదు అని యెహోషువ వారికి చాలా ఖండితంగా బోధించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఏం జరిగిందో తెలుసా? ఆకాను ఒక వ్యక్తి ఉన్నాడు. అయితే ఆ వ్యక్తి ఏం చేశాడంటే ఒక షీనారు వస్త్రము, వెండి, తర్వాత బంగారము, ఈ మూడింటిని కూడా ఆశపడి దాచి తన గుడారము లోపట దాచిపెట్టినట్లుగా దేవుని వాక్యములో చూస్తూ ఉన్నాం. అంటే ఈ ఆకాను అనే వ్యక్తి వెండిని ప్రేమిస్తున్నాడు. ఈ ఆకాను అనే వ్యక్తి బంగారంను ప్రేమిస్తున్నాడు. ఈ ఆకాను అనే వ్యక్తి వస్త్రాన్ని ప్రేమిస్తున్నాడు. ఎవరిని ప్రేమించలేదు? దేవుని ప్రేమించలేదు. దేవునికి అవకాశం ఇవ్వలేదు. దేవునికి అవకాశం ఇవ్వన కారణం బట్టి ఈ వ్యక్తి ఈ ప్రేమించిన కారణం బట్టి ఏం జరిగిందో తెలుసా? అక్కడ వారికి యుద్ధం చేయడానికి బాగా గమనించండి. అంత పెద్ద పట్టణమే
పట్టణమైన యెరికోను వారు జయించగలిగారు. ఆ చిన్న కొంచెం దూరంలోనే హాయి అనే ఒక చిన్న పట్టణం ఉంది, ఒక చిన్న గ్రామం ఉంది. ఆ పట్టణం యుద్ధానికి వెళ్ళేటప్పుడు అక్కడ ఇశ్రాయేలు ఓడిపోయారు. కాబట్టి యెహోషువ బట్టలు చింపుకొని, ఏమంటే బూడిదను తల మీద పోసుకొని, ఏంటి ప్రభువా, అంత పెద్దదైన ఎరికో పట్టణం జయించగలిగాం, చిన్న గ్రామమైన హాయిని ఎందుకు మేము జయించలేకపోయాం అని దేవుని దగ్గర యెహోషువ అడిగితే, దేవుడు అంటున్నాడు, నీలో ఒకడు ఏమండి ఆ శపించబడిన దోపుడు సొమ్మును దొంగిలించిన కారణం బట్టి అందుకే నా సహాయం మీకు రాలేదు అని ప్రభు చెప్పాడు. వెంటనే ఒక్కొక్క గోత్రాన్ని ఎంకరేజ్ చేసినప్పుడు ఆకాను పట్టబడ్డాడు. ఏమండి ఆకోరు లోయలో తీసుకువెళ్ళి రాళ్ళతో కొట్టి అక్కడ సమాధి చేసినట్లుగా తన ఆకాన భార్యను, ఆకాన కుమారులను, ఆకాన కుమార్తెలను సమస్తాన్ని కూడా తీసుకెళ్లి ఆకోరు లోయలో తీసుకెళ్లి రాళ్ళతో కొట్టి చంపి అగ్నితో కాల్చి అక్కడే సమాధి చేసినట్లుగా ఆ వాక్యాల్లో మనం చూస్తూ ఉన్నాం. అటువంటి దుస్థితి ఎందుకు వచ్చింది అంటే, ఈ ఆకాను దేవుని ప్రేమించకుండా, దేవునికి సమయం ఇవ్వకుండా, దేవునికి ప్రార్థించకుండా, దేవుని సన్నిధికి రాకుండా వీటిని ప్రేమించిన కారణం బట్టి అతడు కూడా యవ్వన కాలంలోనే తన ప్రాణాన్ని పోగొట్టుకున్నట్లుగా దేవుని వాక్యములో చూస్తూ ఉన్నాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి దయచేసి బాగా గమనించండి, విగ్రహము అంటే ఏమిటంటే, మనము దేవుని కంటే దేనిని ఎక్కువగా ప్రేమిస్తామో అది విగ్రహము. దేవుని కంటే డబ్బుని ఎక్కువ ప్రేమించినా, దేవుని కంటే వస్త్రాలు ఎక్కువగా ప్రేమించినా, దేవుని కంటే బంగారం ఎక్కువ ప్రేమించినా, దేవుని కంటే వెండిని ఎక్కువ ప్రేమించినా, దేవుని కంటే వాహనాలు, వస్తువులు, ఆభరణాలు, అలంకరణ వీటిని ప్రేమించిన ఇది దేవుని దృష్టిలో విగ్రహాలు. బాగా గమనించండి, ఇవన్నీ విగ్రహాలు. అవి మనం వాడుకోవడానికి దేవుడు ఇచ్చాడు, కానీ దేవుడిలాగా వాటిని మనం ప్రేమించకూడదు, దేవుడిలాగా వాటికి ప్రయారిటీ ఇవ్వకూడదు, దేవుడిలాగా మనం అవకాశం ఇవ్వకూడదు. దేవుడు మనం వాడుకోవడానికి ఇవన్నీ మనకు ఇచ్చాడు. కాబట్టి ప్రధానం ఎవరు? దేవుడే. హల్లెలూయా. కాబట్టి మంచి సమయమందు వెంటనే ఆశ ఏం చేశాడంటే, దేవుని సహాయం నాకు కావాలి కాబట్టి అని ఆ విగ్రహాలన్నీ కూడా తీసివేశాడు. అదే రీతిగా ఏదైతే దేవుని కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నావో ఆ విగ్రహాలన్నీ నువ్వు తీసుకుంటే, ఆ విగ్రహాలన్నీ నువ్వు తొలగిస్తే ఖచ్చితంగా దేవుని వద్ద నుండి నీకు సహాయం అనేది వస్తుంది. హల్లెలూయా. కాబట్టి మూడవది ఆయన ఏం చేశాడంటే, ఇంకా చాలా రిఫరెన్స్ ఉన్నాయి కానీ త్వరగా ముందుకు వెళ్దాం. మూడవది ఏం చేశాడంటే, ఆయన యెహోవాకు మరలా ఒక బలిపీఠము కట్టాడు. అందరూ జాగ్రత్తగా వినండి, అందరూ జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఆశకి దేవుని వద్ద నుండి సహాయం రావడానికి మొట్టమొదటిగా ఆశ ఏం కలిగి ఉన్నాడు? ధైర్యము కలిగి ఉన్నాడు. రెండవది ఏం చేశాడు? ఆ యూదా వారిలో వాళ్ళ ఇళ్లలో ఉండే, వారి కుటుంబాల్లో ఉండే, వారి గృహాల్లో ఉన్న విగ్రహాలన్నీ కూడా రెండవది తీసివేస్తాడు. మూడవది ఏం చేశాడంటే, అక్కడ బలిపీఠము కట్టాడు. అందరూ జాగ్రత్తగా వినండి. బలిపీఠాలు 3 రకాలుగా కడతారు. అందరూ జాగ్రత్తగా వినండి. మొట్టమొదటిగా బలిపీఠం ఎలా కడతారంటే మట్టితో కడతారు. రెండవది బలిపీఠం ఎలా కడతారంటే రాళ్ళతో కడతారు. మూడవది బలిపీఠం ఎలా కడతారంటే తుమ్మకర్రను తీసుకొని ఇత్తడి రేకు పొదిగించి ఆ విధంగా బలిపీఠాన్ని కడతారు. హల్లెలూయా. చెప్పండి, ఎలా కడతారు? 1 మట్టితో కడతారు, 2 రాళ్లతో కడతారు, 3 తుమ్మకర్రను తీసుకొని దానికి ఇత్తడి రేకు పొదిగిస్తారు. ఎందుకు ఇత్తడి రేకు పొదిగిస్తారంటే, బంగారపు రేకు వేసినా, వెండి రేకు వేసినా, సిల్వర్ రేకు వేసినా, ఇంకొక రేకు వేసినా అగ్నికి ఆహుతి అయిపోద్ది కాబట్టి అందుకే అది మాత్రం వేయరు. ఏ రేకు భరిస్తదంటే ఇత్తడి మాత్రమే అగ్నిని భరిస్తుంది. కాలిపోకుండా, ముద్దయిపోకుండా, శిథిలమైపోకుండా జాగ్రత్తగా ఉండే లోహం ఏమిటంటే ఇత్తడి. హల్లెలూయా. కాబట్టి ఇత్తడి బలిపీఠం కడతారు. ఎందుకు బలిపీఠం కడతారు? ఎవరైనా ఒక వ్యక్తి పాపం చేస్తే పాపానికి పరిహారం జరిగించడానికి వారు పశువును తీసుకొచ్చి యాజకుడు ఆ పశువు మీద చేతులేసి ప్రార్థించిన తర్వాత ఆ పశువును వధించి దాని రక్తం చిందించి అప్పుడు మాంసాన్ని ఏం చేస్తారంటే ఆ బలిపీఠం మీద వేసి ఏమండి అగ్ని చేత కాల్చబడినప్పుడు ఆ వ్యక్తి యొక్క పాపం అంతా కూడా పరిహరించబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పాత నిబంధన కాలంలో ఒక వ్యక్తి పాపం చేస్తే
పాపానికి పరిహారం ఏమిటంటే బలి పశువును ఆ బలిపీఠం దగ్గరికి తీసుకురావాలి. అయితే క్రొత్త నిబంధన కాలంలో యేసుక్రీస్తు ప్రభుల వారు గొల్గతా పర్వతం మీద మనందరి కొరకు ఏమయ్యాడైనా బలి అయిపోయాడు. కాబట్టి ఇక బలి చేసే అవసరం మనకు లేనే లేదు. అయితే మనం ఏం చేయాలి? దానికోసం దావీదు ఒక మాట అంటున్నాడు చూడండి. 51వ కీర్తన 17వ వచనం మనం చదివితే ఒక మంచి మాట దావీదు చెప్తున్నాడు. విరిగి నలిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. పిల్లరా, బాగా గమనించండి. ఇక్కడ దావీదు 51వ కీర్తన 17వ వచనంలో ఏమంటాడంటే, విరిగి నలిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలి. కాబట్టి బలి పశువుగా తీసుకొచ్చే అవకాశం లేదు. ఎందుకు లేదంటే మనందరి కొరకు యేసు క్రీస్తు ప్రభుల వారు గొల్గతా పర్వతం మీద బలి పశువు లాగా మనందరి కొరకు ఏమయ్యాడైనా బలి అయిపోయాడు. కాబట్టి ఇక బలి అర్పించే అవస్థత మనకు లేదు. అయితే ఎవరైతే వారు పాపముతో వచ్చినప్పుడు, వారి ఇబ్బందితో వచ్చినప్పుడు దేవుని కనికరం వారి మీదకి రావాలంటే వారు ఏం చేయాలంటే విరిగి నలిగిన మనస్సు అంటే పశ్చాత్తాపము. చెప్పండి. ఎవరైతే పశ్చాత్తాప పడతారో చూడండి ఒకసారి లూకా సువార్త 7వ అధ్యాయము 37, 38 చదివితే అక్కడ ఒక స్త్రీ చదవండి. 37, 38 లూకా సువార్త 7వ అధ్యాయము 37, 38 చదువుకుందామా. ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట భోజనము కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుడ్డిలో అత్తరు తీసుకొని వచ్చి వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలవబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను చూడండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈ లూకా సువార్త 7వ అధ్యాయము 37, 38 ఈ 2 వచనాలు చదివితే ఆ ఊర్లో ఉన్న పాపాత్మరాలు, ఆమె పేరేంటో మనకు తెలీదు, ఆమె ఇంటి పేరేమిటో మనకు తెలీదు. అక్కడ చెప్పబడిన మాట ఏమిటంటే ఆ ఊర్లో ఉన్న పాపాత్మరాలు. కాబట్టి ఆమె యేసు దగ్గరికి వచ్చి యేసు వెనుక నిలబడి కన్నీళ్లతో కన్నీరు కారుస్తూ ఉంది. కన్నీరు కారుస్తడం అంటే అర్థం ఏంటంటే తన పాప విషయమై ఆమె పశ్చాత్తాపడుతుంది. ఏమంటే కన్నీరు కార్చడం అంటే ఏమిటి? తన పాప విషయమై పశ్చాత్తాపడుతుంది. పరిశుద్ధుడా యేసయ్యా, ఇదిగో నీ దగ్గరికి వచ్చాను తండ్రి, నా పాపమంతా క్షమించండి ప్రభు అని చెప్పి ఆమె కన్నీరు కార్చడం అంటే అర్థం ఏంటంటే పశ్చాత్తాపంతో దేవుని దగ్గర తన పాపమంతా ఒప్పుకుంటుంది. అప్పుడు దేవుడు ఆమె పాపాన్ని క్షమించాడు. కాబట్టి అక్కడి నుండి పరిశుద్ధురాలుగా తిరిగి తన ఇంటికి ఆమె వెళ్ళింది. హల్లెలూయా. కాబట్టి ఆ విధంగా తన పాపము క్షమించబడ్డానికి కారణం ఏమిటంటే దేవుని దగ్గర ఆమె ఏమైందంటే పశ్చాత్తాపంతో తన పాపాన్ని ఒప్పుకుంది. ప్రియులారా, దయచేసి బాగా గమనించండి. ఎందుకంటే మనము ఈ లోకములో మనుషులుగా జీవిస్తున్నాం కాబట్టి కొన్నిసార్లు తెలియకుండా కొన్ని పాపాలు మనకు అంటుకుంటాయి, కొన్ని బలహీనతలు మనకు అంటుకుంటాయి, కొన్ని పాపాలు మన జీవితంలో ఎదురవుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా పోవాలంటే యేసు దగ్గర మనం పశ్చాత్తాపడాలి. కాబట్టి ఇక్కడ ఈ ఆశ ఏం చేశాడంటే బలిపీఠము కట్టి ఆ బలిపీఠం దగ్గర బలి పశువును వధించి ఆ మాంసాన్ని బలిపీఠం మీద పెట్టి అగ్నితో కాల్చివేసిన కారణం బట్టి ఎప్పుడైతే అగ్నితో కాల్చబడి మొత్తం బూడిదగా మార్చబడిందో అతడు చేసిన బలికి ప్రతిఫలం అనేది దేవుని దగ్గర కలిగింది. హల్లెలూయా. ఇప్పుడు మనం బలిపీఠం కట్టక్కర్లేదు, ఇప్పుడు బలి పశువును వధించక్కర్లేదు, ఇప్పుడు మనం రక్తాన్ని చిందించక్కర్లేదు. అయితే ప్రతి వారు కూడా వారి పాపము క్షమించబడాలంటే మనం కూడా పాపాత్మురాల్లాగా ఏం చేయాలి? పశ్చాత్తాపడాలి. ఎవరైతే పశ్చాత్తాపడతారో ఆ పశ్చాత్తాపాన్ని బట్టి దేవుడు ఎంత ఘోరమైన పాపినైనా క్షమించడానికి సిద్ధ మనస్సు కలిగిన వాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే పక్షవాయువు కలిగిన వ్యక్తి వచ్చినప్పుడు కుమారుడా నీ పాపాలు క్షమించబడ్డాయి అన్నప్పుడు
పరిసయ్యులు సద్దుకాయలు అంటున్నారు, ఈయనెవరు, ఈయన మనుషుల కుమారుడు కదా, పాపాలు క్షమించడానికి ఈయనెవరు అని చెప్పి పరిసయ్యులు సద్దుకాయలు అంటే, ఆయన అంటున్నాడు, నాలో పాపం ఉందని మీరెవరైనా చూపించగలరా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పాపము లేని పరిశుద్ధుడు యేసు ఒక్కడే నీ పాపాన్ని, నా పాపాన్ని, మన పాపాన్ని క్షమించగల దేవుడు ఆయన ఒక్కడే. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు, పాపము లేనివాడు. ఆయన జన్మలో గాని, ఆయన జీవితంలో గాని ఎక్కడ కూడా ఏ కోసన్న ఆయనలో పాపం అనేది లేనే లేదు. అటువంటి పాప రహితుడు, పాప సహితుడు. ప్రియులరా, పాప రహితుడు అంటే పాపము లేనివాడు, పాప సహితుడు అంటే పాపం ఉన్నవాడు. పాపం ఉన్నవారు మనము, పాప రహితుడు యేసయ్య. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి గొప్ప దేవుడు మన ప్రభువు. దయచేసి బాగా గమనించండి. ఆ విధంగా యూదా రాజైన ఆశ మొట్టమొదటిగా ధైర్యం కలిగి ఉన్నాడు. రెండవది ప్రియులరా ఏం చేస్తాడంటే ఆయన విగ్రహాలన్నీ కూడా తీసివేస్తాడు. మూడవది బలిపీఠం కట్టి ఆ బలిపీఠం దగ్గర బలి అర్పించాడు. అయితే ప్రియులరా, ఈ బలిపీఠం దేనికి సూచన అంటే పశ్చాత్తాపానికి సూచనగా ఉంది. ఈ మూడు ఎవరైతే చేయగలుగుతారో, ఒకటి ధైర్యం తెచ్చుకుంటారో, రెండవది విగ్రహాలను తీసివేస్తారో, మూడవది పశ్చాత్తాపడతారో, అలాంటి వారికి ఖచ్చితంగా దేవుని వద్దుండి సహాయం అనేది వస్తుంది. హల్లెలూయా. కాబట్టి అనుకుంటాం, ఎవరైనా మనుషులు సాయం చేస్తే, ఏమండి మనుషులే సాయం చేస్తారు అనుకుంటాం. లేదు లేదు, ఒక వ్యక్తి నీకు సాయం చేశాడంటే అది దేవుని సహాయమే ఆ విధంగా వచ్చింది అని మనం తెలుసుకోవాలి. ఎందుకంటే దేవుని సహాయం కాకపోతే, దేవుని కనికరం కాకపోతే, దేవుని కృప లేకపోతే మంచినీళ్ళు కూడా మనకి ఎవరెవరో. అర్థమైందా? మంచినీళ్ళు కూడా మనకి ఎవరు. మంచినీళ్ళు మనం త్రాగుతూ ఉన్నామంటే, మనము భోజనం చేస్తూ ఉన్నామంటే ఇదంతా దేవుని కృప. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ మంచి ఉదయకాల సమయంలో దేవుని కృప చేత మనము నింపబడినప్పుడు, దేవుని సహాయం కొరకు మనం ఎదురు చూసినప్పుడు ఖచ్చితంగా దేవుడు మనకు సహాయాన్ని అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఆశకి దేవుడైన యెహోవా యొద్ద నుండి సహాయము కలిగెను. కాబట్టి ఆ విధంగా సహాయం కలిగిన కారణం బట్టి తర్వాత ఆ యొక్క ఆశా జీవితాన్ని మనం చూస్తే, ఆ యెరూషలేం పట్టణంలో ఎవరూ చేయలేని కార్యాలు చేశాడు, ఎవరూ చేయలేని పరిపాలన జరిగించాడు. ప్రజలకి చక్కటి మన్ననలు పొందుకున్నాడు, ప్రజలకి మంచి దగ్గరగా ఉండేవాడు. ఆయన అడుగు పెడితే ఆశీర్వాదం కలిగేది, ఆయన మాట సెలవిస్తే ఆ మాట ప్రకారంగా ప్రజలు జీవించేవారు. ఆయన ఒకటి తలస్తే దేవుడు కార్యం చేసేవాడు. తన జీవితం చాలా దీవెనకరంగా మార్చబడింది. అలా మార్చబడడానికి కారణం ఏమిటంటే, ఈ ఆశకి ప్రతి క్షణం కూడా దేవుని వద్ద నుండి సహాయం కలుగుతూ ఉండేది. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఏ వస్తువు మన చేతిలో పట్టుకున్నా ఆ వస్తువును బట్టి దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లించి మనం అనుకుంటాం, ఈ సోపా, ఈ బ్రష్, ఈ టంకలేన్రా అనుకుంటాం. ఎస్, ప్రతి చిన్నదానికి నువ్వేం చేయాలి? దేవుడు నిన్ను చూసి మురిసిపోతాడు. దేవా నీకు స్తోత్రం, థ్యాంక్స్ ప్రభువా, ఈ సోప్ ఇచ్చినందుకు నీకు థ్యాంక్స్ ప్రభువా, ఈ టంకలు ఇచ్చినందుకు థ్యాంక్స్ ప్రభువా, ఈ బ్రష్ ఇచ్చినందుకు నీకు థ్యాంక్స్ ప్రభువా అని ప్రతి చిన్న విషయంలో, ప్రతి పెద్ద విషయంలో నువ్వు కృతజ్ఞతా స్తుతులు చెల్లిస్తే దేవుడు నిన్ను చూసి ఏమవుతాడు? చూడండి, చిన్నపిల్లలు వచ్చిరాని మాట్లాడితే ఆ తల్లి ఆ తండ్రి ఎలా ఉంటారు? ఎలాగుంటారు? అమ్మ నాకు ఆకలి వస్తుంది అన్నాడు అనుకో, వాళ్ళ అమ్మ ఏమంది? ఓ ఓ పొంగిపోతుంటది, నా కొడుకు ఎంత బాగా మాట్లాడుతున్నాడు అని అందరికీ చెప్తుంటారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏమండి, మన దేవుడు కూడా మనం ప్రతి చిన్న విషయంలో కూడా ఏమండి కృతజ్ఞత మనం తెలియజేస్తే, ఏమండి ఆ దేవుడు మనం చూసి ఏమవుతాడు? చెప్పాలి, మురిసిపోతాడు. అబ్బా ఎంత మంచి మాట చెప్పారండి. ఎటవుతాడట? మురిసిపోతాడట. మురిసిపోయి ప్రభు చాలా ఆనందపడిపోయి మనకి చేయవలసిన కార్యాలన్నీ కూడా ప్రభు చేస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఇంగ్లాండ్ దేశంలో ఒక గొప్ప దైవజనుడు ఉండేవాడు. అతడు ప్రయాణం వెళ్ళేటప్పుడు కమ్ జీసస్ అనేవాడట. ఏమనేవాడు అంటే అర్థం ఏంటి? నాతో రండి ప్రభువా, అది ప్రభువా జీసస్ ఈజ్ కమింగ్ అనేవాడట. అంటే దేవుడు వచ్చాడు,
అని చెప్పి చాలా దేవుని పొగుడుతుండేవాడట ఆయన. అలా పొగుడుతున్న కారణం బట్టి ఆయన జీవితంలో గొప్ప ఆశీర్వాదాలు ఆ దైవజనుడు పొందుకున్నాడు. కాబట్టి ప్రియులరా, ఈరోజు ఎవరైతే దేవుని వద్ద నుండి సహాయం కావాలి అనుకుంటారో వారు ప్రతి విషయంలో కూడా దేవునికి ఎలా ఉండాలి? కృతజ్ఞత కలిగి ఉండాలి. చూడండి, ఆశా జీవితంలో అంత గొప్ప సహాయాన్ని పొందుకోవడానికి ఈ 3 కార్యాలు కలిగి ఉన్నాడు. 1, ధైర్యం కలిగి ఉన్నాడు. 2, విగ్రహాలన్నీ తీసివేశాడు. 3, బలిపీఠం కట్టడం అంటే పశ్చాత్తాపం కలిగి ఉన్నాడు. ఈ 3 కార్యాలు బట్టి దేవుని వద్ద నుండి అనుక్షణము కూడా అతనికి ఏమొచ్చేది? సహాయం వచ్చేది. కాబట్టి అతడు పరిపాలించినంత కాలము యూదా వారందరూ కూడా ఎంతో సుభిక్షంగా ఆయుర ఆరోగ్యాలతో, క్షేమముతో, ఆశీర్వాదంతో, దీవులతో ప్రజలందరూ కూడా ముఖంలో ఎప్పుడు సంతోషంగా ఉండేవారట. అంత మంచి పరిపాలన యూదా ప్రజలకి అందించడానికి అనునిత్యము కూడా దేవుని వద్ద నుండి ఆశకి ఏమొచ్చేది? సహాయం వచ్చేది. ఈరోజు మన దేవుడు కూడా అలాంటి వాడే. పక్షపాతి ఉండేవాడు కాదు, ఒకరిని ఒకలాగా చూసేవాడు కాదు. ఆ ఆశకే కాదు, ఈరోజు నీకు కూడా సాయం చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. వాక్యం అంటుంది, బుద్ధి, జ్ఞానము, సర్వ సంపదలు ఆయన వద్ద గుప్తములై ఉన్నవి. సర్వ సంపదలు అంటే ఆయన దగ్గర మణులు ఉన్నాయి, ఆయన దగ్గర మాణిక్యాలు ఉన్నాయి, ఆయన దగ్గర రత్నాలు ఉన్నాయి, కెంపు ఉంది, బంగారం ఉంది, వెండి ఉంది, నిధులు ఉన్నాయి. కాబట్టి సమృద్ధైన ఆశీర్వాదం ఆయన వద్ద ఉంది. అయితే ఆయన వద్ద ఏమండి సహాయం పొందే అవకాశాన్ని నువ్వు చూసుకున్నప్పుడు ఖచ్చితంగా దేవుని వద్ద నుండి సహాయము ఖచ్చితంగా మనం పొందుకుంటాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఒక దైవజనుడు అన్నాడు, దేవుని వద్ద నేను ఎలా తీసుకోవాలో నాకు బాగా తెలుసు అని అన్నాడు. ఏమన్నాడు? దేవుని వద్ద నేను ఎలా తీసుకోవడం నాకు బాగా తెలుసు. అప్పుడు చాలా మంది అడిగారు ఆయనకి, ఏంటంటే మీ సీక్రెట్ అంటే, ఏమీ లేదు, నేను దేవుని సన్నిధిలో ఏమండి నాకు గది ఉంది, అది ప్రేయర్ హాల్. ఆ ప్రేయర్ హాల్లోకి వెళ్ళి నాకేం కావాలో ఆ గదిలోకి వెళ్ళి నేను ప్రార్థన చేస్తాను. దేవుడు తన నిధిలో నుండి నాకు అన్ని కూడా పంపిస్తాడు అని ఆ గొప్ప దైవజనుడు సాక్ష్యాన్ని చెప్పాడు. కాబట్టి దేవుని ప్రజలారా, మన దేవుని దగ్గర అన్ని నిధులు ఉన్నాయి. అవి కావాలంటే ఖచ్చితంగా మనం దేవుని దగ్గర మనం అడిగినప్పుడు అద్భుతమైన కార్యాలు ప్రభు మన జీవితాల్లో చేస్తాడు. కాబట్టి ఉదయకాల సమయంలో ఆశావలే మనం ధైర్యం కలిగి ఉందాం, విగ్రహాలన్నీ తొలగిద్దాం. కాబట్టి పశ్చాత్తాపంతో దేవుని దగ్గర ప్రార్థిద్దాం. ప్రతి వారు మోకరించి ప్రార్థన చేసుకుందాం. పిల్లరా, అందరం కూడా ప్రభు దగ్గర ప్రార్థిద్దాం. ఒక్కసారి ఎవరైతే